నాకు ఒక మంచి లీల జరిగింది బాబా గారిది. రీసెంట్‌గా ఒక అన్‌ప్లాన్డ్ ఇంటర్వ్యూకి నేను వెళ్ళటం, అక్కడ నేను సెలెక్ట్ అవ్వటం నాకు ఒక అద్భుతమైన లీలగా అనిపించింది. అదెలా అంటే నేను కేరళ ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఉదయం 7 గంటల నుంచి 2:30 గంటల వరకు వెయిట్ చేయటం జరిగింది. నాతో ఎవరైతే వచ్చారో మా స్నేహితులందరికీ వాళ్ళు రౌండ్స్ వాళ్ళు సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అట్లా వెళ్తూ వాళ్ళు అక్కడ వెయిటింగ్‌లో ఉన్నారు. కానీ నాకైతే 2:30 గంటల వరకు ఒక కాల్ కూడా రాలేదు. అలా నేను ఎందుకు నాకు కాల్ రాలేదని బాబాగారి నామస్మరణ చేసుకుంటూ అలా కూర్చుండిపోయాను. ఈ మధ్యలో ఒక మేడం గారొచ్చి నాకు "నువ్వెందుకు ఇంటర్వ్యూకి రాలేదని" అడగటం జరిగింది. అలా అడుగుతుంటే నాకు బాధ అనిపించి లోపల బాబాగారిని గుర్తు చేసుకుంటూ నన్నెవరు పిలవట్లేదని చెప్పటం జరిగింది ఆవిడతో. సో, వెంటనే ఆవిడ "నీ సర్టిఫికేట్స్ తీసుకొని నువ్వు నాతో రా" అని నా చేయి పట్టుకొని నన్ను ఇంటర్వ్యూ హాల్‌లోకి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ గారికి పరిచయం చేశారు. అక్కడ ఆవిడ ఒక 2 క్వెషన్‌లు అడిగే లోపలే నేను ఆ 2 క్వెషన్‌లకి సమాధానం చెప్పే లోపలే ఎక్సలెంట్ అని అనౌన్స్ చేయటం, అక్కడున్న హెచ్ఆర్ టీమ్‌కి చెప్పడం వెంటనే జరిగిపోయాయి. తర్వాత వెంటనే ఆ హెచ్ఆర్ టీమ్ వాళ్ళు ఆఫర్ లెటర్ తీసుకొని నా దగ్గరికి రావటం, వాళ్ళు సైన్ పెట్టి ఆ పేపర్ నాకివ్వటం, అది చదువుకొని సైన్ పెట్టమని వెంటనే నాకు చెప్పటం. ఇదంతా వితిన్ మినిట్స్‌లోనే అంటే 2 నిమిషాల కాలం వ్యవధిలోనే ఇదంతా జరిగిపోవటం. ఆ తర్వాత వెంటనే ఆవిడ బయటికెళ్ళి ఇంటర్వ్యూ ఈ రోజుకి క్లోజ్ అయిందని చెప్పటం నాకు ఒక పెద్ద లీలగా అనిపించింది. ఎందుకంటే నేనే లాస్ట్ అవ్వటం, పొద్దున్నుంచి నేను ఏదైతే వెయిటింగ్ లిస్ట్‌లో నన్ను కూర్చోబెట్టి లాస్ట్ మొమెంట్‌లో 2:30 నిమిషాల్లో నాకు ఇంటర్వ్యూ అవ్వటం, సెలెక్ట్ అవ్వటం, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వటం, నన్ను మేము సెలెక్ట్ చేశామని చెప్పటం అనేది నాకు ఒక మిరాకిల్‌గా అనిపించటం. అంటే బాబా గారిని మనం అంతగా విశ్వసించినందుకు, అంత విశ్వాసంగా మనం ఆయన నమ్ముకున్నందుకు నాకు ఆయన చాలా మంచి భవిష్యత్తునివ్వటం జరిగింది. ఇది నాకు అదొక అద్భుత లీలగా ఇది బాబా గారి దయ వల్లే జరిగిందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను.